ఈ బాంబుని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోకి విసురుతా. బాంబు బాంబు అని అందరికి తెలిసేలా అరుస్తా. దాంతో అందరూ బయటకు పరిగెడతారు. అప్పుడు మనం శ్వేతని కిడ్నాప్ చేస్తాం. దాని దగ్గర డబ్బులు లాక్కుంటాం. ఊరి చివర పారేసిపోతాం. డబ్బులు లాక్కునేది ఊరి చివర పడేయడానికా? పారేసేది డబ్బుని కాదే, మరి ఆ శ్వేతని. త్వరగా పదండి. ఓకే, స్టార్ట్, ఫాలో మీ. ఓకే, కవర్ చేసుకోండి. ఎంతసేపటికి బాంబు పేలదేంటి అత్తయ్య గారు? ఒరిజినల్ బాంబు 100 రూపాయలు అన్నాడే. 10 రూపాయలు ఇచ్చి డమ్మీ తెచ్చానే. ఏమండి, డమ్మీ బాంబుకి ఎవరు భయపడతారు? అది డమ్మీ బాంబు అని మనకు తెలిసే, వాళ్ళకి తెలుస్తుంది. చూడు, అందరినీ ఎలా బయటికి రప్పిస్తారో. వాళ్ళు కట్ చేశారా? లేదు, నేనే కట్ చేశాను. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి కూడా మిస్డ్ కాలా? హలో, ఎవరు? మీ ఆఫీస్ లో ఎవరో బాంబు పెట్టారు. ఇంకాసేపట్లో అది పేలుతుంది. ఈలో అందరూ పారిపోయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహేష్ పతి రాజ్యం నుంచి. అది ఎక్కడుంది? బాహుబలి మూళ్ళో సోదాపి పారిపోరా ఎదవా. బాంబు బాంబు బాంబు, అమ్మో బాంబు! పారిపోండి పారిపోండి పారిపోండి! ఏం చేస్తున్నావే? ఆ బాంబు పేలకుంటే పట్టుకొని ఒత్తి ఆర్పి 100 రూపాయలు అమ్ముకోవచ్చు మామా. పిస్తున్నారు దయ్యమా, పేలే బాంబును కూడా వదిలేవే. అంతా మీ నాన్న వదిలే. ఇగో, నన్ను దయ్యంతో పోల్చొద్దు. సరే సరే, రావే. ఇదిగో శ్వేత, దాని మామ వస్తున్నారు. దగ్గరికి రాగానే పట్టేయాలి. చివరికోండి, వాళ్ళ మామూలు పట్టుకోవడం మామూలు కాదు. అయ్యో రామా, దాని మామ మనకిందుకే. డబ్బు సంచి దాని దగ్గర ఉంది. దాన్ని కిడ్నాప్ చెయ్యాలి. అక్క, ఇప్పుడు కిడ్నాప్ చేస్తున్నాం. కిడ్నాపా? చేసుకో చేసుకో. నా నుంచి తప్పించుకోలేవే. ఆ ఆస్తి నా తండ్రిది. నీ తండ్రి నా తండ్రి ఏందే? మన తండ్రి అను. కాదు, నా తండ్రి అంతే. అయ్యో, దాంతో నీ కబుర్లేంటే పదని. అయ్యో, చేతులాలో దొరికిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా విడిపించాలి? ఈ గీత అంటే ఇప్పటికైనా అర్థమైందా? నన్ను మోసం చేసి డబ్బుతో పారిపోదామనుకున్నావు, కానీ ఆ దేవుడు నాతో కిడ్నాప్ చేయించాడు. ఆ దేవుడు కిడ్నాప్ చేయించడం ఏంటే బుర్ర కుదానా? మీరు ఆగండి నానమ్మ గారు. దీనికి వార్నింగ్ ఇవ్వడానికి ఇదే మంచి అవకాశం. చూసావా, నన్ను చూసి ఎలా భయపడుతుందో? భయమా? అయ్యో రామా, దీని కళ్ళు చూడండి, ఏదో అద్భుతం చూసినట్టు ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఏంటే అలా చూస్తున్నావు? అతి కిరాతకంగా, రాక్షసంగా, భయానక బీభత్సంగా కనపడుతున్న ఈ గీతని చూస్తుంటే నీకు భయం అనిపించట్లేదా? అయ్యో కర్మ, నీ డ్రామా డైలాగులు విని నవ్వొచ్చింది దానికి. భయం ఎవరికొస్తుంది? చూడు, నీ తింగర మాటలు విని ఎలా నవ్వుతోందో.
ఏయ్ చూస్తావేంటే? అది గొడవ చేసిందంటే మనం ఇరుక్కుపోతాం. దీన్ని గోనె సంచిలో కట్టిపడేయండి. అలాగే. వెరీ గుడ్ వెరీ గుడ్. భలే బాగా కట్టారే. అమ్ముతాయండి. అయ్యో అలాగే. పదండి పదండి పదండి. ఉసే ఉసే ఆ డబ్బు మూట ఎక్కడే? లోపల మూటలోనే ఉంది అత్తయ్య గారు. అయ్యో ఆ మూట ఏ దరిద్రపుతో పెట్టమందే? ఊరుకోండి అత్తయ్య గారు, మీరేగా లోపల పెట్టమన్నారు. అయ్యో నేను మూట కట్టమంది శ్వేతని. కానీ డబ్బుంది శ్వేత దగ్గర, మరి దాన్ని మూట కట్టినప్పుడు డబ్బు కూడా మూటలోకి వెళ్తుంది కదా. ఆ మాత్రం తెలియకుండా ఓ కిడ్నాప్ లోకి వచ్చేస్తారా? ఏవోరండి మీది? ఉస్సే మిమ్మల్ని చంపేస్తానే. నానమ్మ గారండి, పాపం శ్వేతని మూటలో కట్టారు కదండి, లోపల చీకటిగా ఉంటుందా అండి? అవును. ఏ పాపం తనకి చీకటి అంటే భయం అండి. లైట్ ఏమైనా పెట్టించండి. అవును లైట్ పెట్టించాలా? ఇంకా నయం, పైన ఫ్యాన్ కింద మంచం పెట్టక్కర్లేదా? వీలైతే పెట్టించండి, తనకి హ్యాపీగా ఉంటుంది. కిడ్నాప్ చేసింది తన్ని హ్యాపీగా ఉంచేదానికి కాదు, మనం హ్యాపీగా ఉండేదానికి. అయ్యో కట్టేశాం కదా, ఊపిరాడుతుందంటారా? చాలేండి, అంత చిన్న మూటలో శ్వేత ఆడుకోవడానికి ప్లేస్ లేదు, ఇంక ఊపిరిలా ఆడుతుంది. ప్లేస్ ఉంటే నువ్వు వెళ్ళాడతావా? మూట కాస్త లూజ్ చేయండి, నేను కూడా లోపలికి వెళ్తా. అత్తయ్య గారు మేం కూడా వెళ్తాం. నేను కూడా చాలా పని. ఇందాక అది పెట్టిన ముద్దుకి దీనికి ఏదో అయింది, దీంతో పాటు మీకో ఏదో అయింది. అది గాలాడకుండా చస్తుందేమో, వెళ్ళి కన్నం పెట్టండి. అలాగే అత్తయ్య గారు, పదవే. నానమ్మ గారండి, వెండి కాయిన్. నేనే చూశాను, నాది. కాదు కాదు, ఈ కాయిన్ నానమ్మ గారిది. నా బంగారు తల్లి, అసలు నీ వల్లే నాకు వెండికాయ దొరికింది. మన ఇద్దరం 50-50 చేసుకుందా? మరి మాకు అబ్బా మీ కూడా ఇస్తాండి. అవి చెయ్యి తీయండి. థ్యాంక్ యూ అత్తయ్య గారు. అయ్యో, ప్రశ్న చెయ్యి తీయండి. ఓకే ఓకే. అబ్బబ్బా. ఏమైందండి అంత షాక్ గా చూస్తున్నారు? అయ్యో ఇది వెండికాయను కాదే, మరి కాకి రెట్ట. ఎండలో మెరిసేసరికి వెండి కాయిన్ అనుకున్నానండి. నాన్నమ్మ మనవరాళ్ళు కలిసి 50-50 అనుకున్నారు కదా, బాగా చేసుకో. ఏయ్, చంపుతా. ముందెళ్ళి మనం ఆ శ్వేతను చూడాలి, పదండి. అలాగే. పారిపోయినట్టుందండి. ఏయ్, మూట కట్టేసుంటే ఎలా పారిపోతుంది? ఈ బొక్కలంటే మీరే కదా గాలి కోసం పెట్టమన్నారు. ఇది గాలి కోసం పెట్టినట్లేదే, అది జాలీగా పారిపోవడానికి పెట్టినట్టుంది. అయినా 3 బొక్కలున్నాయంటే అంటే పెద్దమ్మ గారు సరిగ్గా పెట్టారో లేదో అని నేను కూడా ఒకటి పెట్టానండి. వీళ్ళిద్దరూ సరిగ్గా పెట్టారా లేదో అని నేను కూడా కత్తిరేసాను అత్తయ్య గారు. ఒసే కొమ్మ ముంచరే కోతి మహాలారా, నీ వల్ల చేతికొచ్చే డబ్బు పోయిందే. ఇక లాభం లేదే, తోడ పేడ తేల్చుకోవాల్సిందే. ఏయ్ పదండి పదండి. ఇప్పుడేం చేయబోతున్నారు అత్తయ్య గారు? మర్డర్. ఎవరిని? శ్వేతని.
అవసరమైతే దాని మామను కూడా. శిరీష నువ్వు సూపర్. ఈ కాస్త పడికే వస్తుందా? ఏయ్, మీకెలా వస్తుందే? వాళ్ళని చంపి మీరు జైలుకెళ్తే ఆస్తి మాకు కాక మంచు లక్ష్మికి వెళ్తుందా? ఏయ్, చంపుతా నీ అమ్మ. పిచ్చిదానా, డైరెక్ట్ గా మర్డర్ నేనెందుకు చేస్తానే? మరి చేయిస్తాను. ఎవరితో? లేడీ డాన్. అది ఆడజాతిలో పుట్టిన అణుబాంబు. ఒక్క మాటలో చెప్పాలంటే అది రక్తం తాగే రాక్షసి. రక్త చరిత్రలో విలన్ కి పుట్టిన ఓ నీచ్ కమ్మిన్ కుత్తే టైపు. దానికి మర్డర్ కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నాను. ఇక శ్వేతన దేవుడు కూడా కాపాడలేడు. హలో, నేను అనసూయని. చెప్పు. అర్జెంటుగా నీతో మాట్లాడాలి. మెయిన్ బజార్కి వచ్చాయి. ఏం చేయాలి? మర్డర్. ఫినిష్ అయిన వెంటనే పేమెంట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. పదండి పదండి, ఈ లోపు శ్వేతను పట్టుకోవాలి. రా. పదండి. శ్వేత, ఏ శ్వేత, ఆగవే. ఏంది మామా? నీకు అసలు బుద్ధుందా? వాళ్ళు మన పేరెంట్ అని పిలవడానికి వచ్చారనుకున్నావా? పరిగెత్తుకుంటూ అలా దొరికిపోయావు. అసలు గీతకెందుకు దొరికావే? నేను కోఆపరేట్ చేయలేదని ఫీల్ అయింది కదా మామా, అందుకే కిడ్నాప్ చేసుకోమని కోఆపరేట్ చేసిన. చంపుతా. నీ అదృష్టం బాగుంది కాబట్టి డబ్బులతో వెళ్ళినా తప్పించుకొని రాగలిగావు. లేదంటే డబ్బులు కొట్టేసి నిన్ను ఏ నదిలో నెట్టేసేవాళ్ళు. సరే, మన డబ్బులు మన కానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అనసూయ మనల్ని పట్టుకున్న లోపు మనం వెళ్ళి బ్యాంకును పట్టుకోవాలి. కేసు పెడుతుందేమో. అనసూయ బ్యాంక్ పర్మిషన్ లేకుండా పట్టుకుంటే ఊరుకుంటుందా? ఈ టెన్షన్ లో కామెడీలో అవసరమా? వచ్చేసింది. పదవే పదవే. షూటా? దేంట్లో? కెమెరాలోనా ఫోన్లోనా? గన్నతో తొండి, నేను ఒప్పుకోను. మర్యాదగా మీ జేబులను డబ్బులన్నీ ఇచ్చి వెళ్ళండి. ఇవ్వండి. మా జేబులో ఉన్న డబ్బులు ఇస్తే వదిలేస్తావా? వదిలేస్తా. మామా ఇడ్స్ పెడతారంట మామా. పద మామ ఇచ్చేద్దాం. ఏ ఆగు, దగ్గర పోతే గుంజుకుంటారు. ఇక్కడ నుంచి చేసేద్దాం. తీసుకో. నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే? పట్టు చీరేసుకున్న ముష్టి దానిలా కనబడుతున్నావు. నిన్ను మీరేగా మా జేబులో ఉన్న ఇచ్చేయమన్నారు, ఇచ్చాము. మరి డబ్బు అది బ్యాగ్ లో ఉందిగా. నువ్వు అడగలేదు, మేము ఇవ్వలేదు. ఆ డబ్బే కావాలి, మర్యాదగా తెచ్చివ్వండి. సారీ పెద్ది, ప్రాణం పోయినా ఇవ్వము. అంటే నీ డబ్బు కోసం మా అక్క ప్రాణాలు తీసుకోవాలా? నో, కావాలంటే ఆమె ప్రాణాలు నేను తీస్తాను. చిన్న పిల్లవని ఆలోచిస్తున్నాను. డబ్బులు ఇస్తావా చస్తావా? ఏం మాట్లాడుతున్నారే వాళ్ళు? నీ మనసులో మాట కాదే, వాళ్ళ మనసులో మాట చెప్పు. నీకు చాతన తీసుకో పోవే అని అన్నాడు. పదమా పదవే. పద. పైసలు అయ్యో మామా, 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 మమ్మల్ని మామా. డబ్బిస్తావా దీన్ని చంపేయమంటావా? బుర్ర తక్కువదానా? డబ్బు దీని దగ్గర ఉంటే వాడిని అడుగుతావేంటి? కరెక్టే కదా. అయితే ఈ డబ్బు అతనికి ఇచ్చేయండి. అయ్యో
నీ బుర్ర తగలయ్యా. ఒసేయ్, ఒసేయ్, అది పారిపోతుంది. ఒసేయ్, ఒసేయ్, రావే. వసేయ్ ముందుకొచ్చారు, రాయితో కొట్టి చంపుతా. నీకు అసలు బుద్ధుందా? నీతో మాట్లాడుతుంటే నువ్వు అటు ఇటు చూస్తున్నావేంటే? ఏయ్, ఎత్తి కొట్టానంటే 7 ఊర్లు అవతల పడతావు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావే? ముసలి నక్క. నన్ను నక్కంటావా? నక్క కాదు, నాకు తిక్కలేసిందంటే లెక్క పెట్టుకోవడానికి ఒంట్లో ఎముకలు కూడా మిగిలవు. అంటే ఫోన్ చేసిన నన్నే కొడతావా? అసలు ఎవరివే నువ్వు? గుమ్మం ముందు గుమ్మడికాయలో వచ్చి నన్ను తగులుకున్నా. చిన్న మర్డర్ ఉందని ఫోన్ చేసింది నేనే. వెళ్ళి దాన్ని వేసేయి. ఏంటి దాన్నా? అవును, దాన్నే. ఆ పిల్లనే వేసేయి. చెత్త నా నత్త మొహం దానా. నీ కంటికి నేను చిన్న పిల్లని చంపుకునే దానిలా కనబడుతున్నానే. గెటప్ చూస్తే గంగిరెద్దు గద్వాల్ చీర కట్టినట్టున్నా. చిన్న పిల్లని చంపడానికి సిగ్గులేదే? ఇంకోసారి నా ముందు చిన్న పిల్లలన్నావా, ఉన్న చోట చంపి నువ్వు సమాధి కొన్న చోట పాతేస్తా. ఏదో కిరాయి రేవుడు ఫోన్ చేస్తే నన్నే కొడతావా? తల పండిన వస్తాదులే నా ముందు తలంచుకుని వెళ్తారే. నువ్వేంటే తలెగిరేస్తున్నావు? పెన్షన్ తీసుకునే వయసులో నీకు ఫైటింగ్ అవసరమానే? అరే అయ్యో, కొడుతున్నారు. ఏమండి రౌడీ గారండి, నా ముందు మా నాన్నమ్మ గారిని కొట్టద్దండి. మా అత్తయ్య గారిని కొడతావా? ఏది ఇప్పుడు కొట్టవే, 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 చూస్తాను. కొట్టు. అంటే ఇది చెప్తే కొడతావా, నేను చెప్తే కొట్టవా? నీకు దమ్ముంటే కొట్టవే, కొట్టు. సాటిస్ఫైయా? మీరు తిన్న ఆపడానికి వచ్చారా, నన్ను కొట్టించడానికి వచ్చారా? ఇప్పుడు చూడండి అత్తయ్య గారు. ఏయ్, వదులుతావా లేదా మమ్మల్ని రంగంలోకి దిగమంటావా? అంతుందా? దిగండి చూస్తా. కుత్తు. ఏంటే? ఏయ్, నేను దానిలో వేసేదాన్ని కాదే. బ్రూస్లీ చెల్లిక్కడా.
అయ్యో, నాన్నమ్మగారండి, నాన్నమ్మగారండి. అయ్యో, నాన్నమ్మగారండి, దెబ్బ తగిలిందా? ఊరుకోండి నాన్నమ్మగారండి. అనసూయ అంటే నువ్వేనా? రౌడీ రంగమ్మని. నువ్వు రౌడీ రంగమ్మవా? మరది విన్నారుగా, అసలు పేరు కాంచనమాల, ముద్దు పేరు కంచు. మనకి తెలిసిందే పంచు. మనతో పెట్టుకుంటే దంచో దంచు.